నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన పలు గ్రామాలలో సీఎం సహాయ నిధి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వైద్య సేవలపై ఆరా భారీ వర్షానికి మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నేలకొరిగిన మొక్కజొన్న పంట ఆవేదనలో రైతన్న జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు జిల్లాలో సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని శాంతి కమిటీ సమావేశంలో ఏసీపీ బసవారెడ్డి వెల్లడి ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యులు మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మరియు అలింకో సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పేదరికంలో ఉండి కాళ్ళు చేతులు శరీర అవయవాలు సరిగా లేని వారికి అలీం సంస్థ వారు అండగా నిలిచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారికి కృత్రిమ అవయవాలు అందించడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే దివ్యాంగులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే కాకముందు నుంచి ఆర్థికంగా బలంగానే ఉన్నానని ప్రతి దివ్యాంగుడికి ఎప్పుడు సహాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దివ్యాంగులు బీజేపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి కార్యాచరణలో మనం ఇటువంటి క్యాంప్ పెట్టుకుంటున్నాము. ఈ క్యాంప్ లో నిర్ధారించిన వాళ్ళకందరికీ కూడా మనము ఒక్కసారిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంపుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరును విన్నవించుకు మనకి ఎంతో డైనమిక్ మన ఎమ్మెల్యే గారు తమ సమక్షంలో ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి ఇనాగరేషన్ ఫంక్షన్ ఇక్కడ రాలేదు సార్. మీరు మాకు ఎన్నోటిగా ఉండి మా ఈ ఫంక్షన్ ఇచ్చేసారంటేనే చాలా చాలా సంతోషము. మా వికలాంగులకి తోడుగా మీరు వచ్చినందుకు కూడా మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. పేదోడు లేనోడు కళ్ళు లేనోడు కాళ్ళు లేనోడు కడుపు లేనోడు గురించి కొట్లాడాలని నచ్చారు. రాజకీయాలకు వచ్చింది ఏదో శాసనసభ్యుడినై మంత్రినై కార్లలో తిరగాల ఏసీ రూములలో అవన్నీ నేను రాజకీయాలకు రాకముందే అయినాయి. అన్ని ఉండి కళ్ళుండి కాళ్ళుండి మనమే ఇన్ని బాధలు పడుతుంది. ఒక్క రోజు కన్నద్దాలు తీసేసి ఒక 5 నిమిషాలు పేపర్ చదవలేకపోతున్నాం. అది కళ్ళు లేని పరిస్థితి. కాబట్టి సమాజంలో కూడా రాజకీయ నాయకులకు ముందు బుద్ధి జ్ఞానం ఉండాలి. వాళ్ళకి బుద్ధి లేక జ్ఞానం లేక ఈ సభ చచ్చిపోతుంది. పనికిరాని స్కీములకు 1000 కోట్లు వృధా చేయటం, కాళ్ళు లేనోడికి ఒక సైకిల్ కొనియకపోవడం, ఇదా రాజ్యం, ఇదా రాజ్యాంగం రాసింది. దీని గురించి అధికారులు మంచిగా ఉంటేనే వాళ్ళు సౌకర్యంగా ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటే మన పనులు అయితే. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈసారి మొత్తం కంప్లీట్ అందరికి సైకిల్ తెప్పించే బాధ్యత అవి కొన్ని గవర్నమెంట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ 30% 50% సదరంలో ఉన్నదనుకో మీకు మామూలు సైకిల్ వస్తాయి. 80% ఎబో ఉంటే బ్యాటరీ సైకిల్ వస్తాయి. కాబట్టి అరువులకు అందరికి వస్తాయి కానీ కొందరికి ఎంపీ రావాలా, సైకిల్ రావాలా, బ్యాటరీ కార్ రావాలా, ఇట్లాంటివి వస్తాయి. ఇంకా ప్రత్యేకమైన మన సమస్యలు ఉంటే మీరు అందరు కలిసి ఒక అసోసియేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు నందిపేటలో వాళ్ళకు వికలాంగులకు డ్రెస్ ఇవ్వమన్నా వారం 10 రోజులు అయిపోతా అన్నారు. సంఘం భవన్ కూడా నేనే కట్టి చెప్పిన. ఈ ఆర్మూర్లో కూడా ఇట్లా అందరు ఉంటే ఒక తాగి పుస్తకం ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ గారు ఒక 150 గజాలు కూడా ఒక 150 మంచి ప్లేస్ లాంటి పోవడానికి ఇది కళ్ళు చేతులు కరుగుడు కాళ్ళు కరుగుడే ఒకటి నందిపేట ఎంఆర్ఓ వరకు ఒక 150 yards 200 yards. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అలాగే ఓపీ సేవలను పరిశీలించి నాణ్యమైన వైద్యం అందుతుందా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే సీజనల్ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు సైతం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట ఆసుపత్రి వైద్యులు సిబ్బంది అధికారులు తదితరులున్నారు.
ఏరియా హాస్పిటల్ ఆర్మూర్ కి పరిశీలన చేయడం జరిగింది. సంబంధించి స్టాఫ్ కి, డాక్టర్స్ కి, పారామెడికల్ స్టాఫ్ కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది టు మెయింటైన్ ద బెస్ట్ అవైలబుల్ సర్వీసెస్ అండ్ ఎన్షూర్ దట్ ద పేషెంట్స్ రిసీవ్ మెడికేషన్స్ అండ్ ద ట్రీట్మెంట్ ఆన్ టైం. దాంతో పాటు ఇవి అన్ని ఇక్కడ ఫీవర్ కేసెస్ పెరుగుతున్నది. ఫీవర్ కేసెస్ సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిటి కిట్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ కిట్ మన దగ్గర ఆసుపత్రిలో అందుబాటులో ఉంది. మలేరియాతో సహా డెంగీ RDT కిట్ కూడా ఉంది. దాంతో పాటు ఏమైనా కేసెస్ వస్తే ఎలిజా టెస్ట్ కోసం GGS కి మనం రిఫర్ చేస్తాము ఈ హబ్ ద్వారా. అటెండెన్స్ సంబంధించి, పంక్చువాలిటీ సంబంధించి, క్లీన్లెస్, శానిటేషన్, ఇవి అన్ని ఇన్స్ట్రక్షన్స్ హావ్ బీన్ గివెన్ టు మెయింటైన్ దట్ ద బెస్ట్ స్టాండర్డ్ సో దట్ ద పీపుల్ ఆఫ్ ఆర్మూర్ సంబంధించి ఆర్మూర్ మండల్ ఇక్కడ ఉన్న పక్కన ఉన్న మండల్స్ కి, పేషెంట్స్ కి వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఇబ్బంది లేకుండా పని చేయాలి. దాంతో పాటు మెటర్నిటీ వార్డ్ లో కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఉన్న కన్సర్న్ స్టాఫ్ నర్స్ కి, ఇవన్నీ హెడ్ నర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఓపీలో, ఐపీలో కూడా ఒక డిసిప్లిన్ తో పాటు ఏదైనా ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కి సర్వీసెస్ ఇవ్వాలి. ఎట్టకేలకు జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం 10 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయిందని, ఛార్జిషీట్ కూడా దాఖలైందని, ఈ దశలో కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. సెక్షన్ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్ను మంజూరు చేసింది. PMLA 45(1) సెక్షన్ ప్రకారం బెయిల్కు అర్హురాలు. సుప్రీంకోర్టు ధర్మాసనం, న్యూఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ BR గవాయి, KV విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును ఇచ్చింది. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిందని, కానీ విచారణ ముగిసేందుకు చాలా సమయం పడుతుందని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు పూర్తయిందని, ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారని, అప్పీల్ చేసుకున్న వ్యక్తిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్సీ కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని, కానీ ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యేటట్లు కనిపించడం లేదని, అనేక కేసుల్లో తీర్పు ఇచ్చిన తరహాలో విచారణ సమయంలో కస్టడీలో ఉంచడం శిక్షగా మారకూడదని సుప్రీంకోర్టు వెల్లడించింది. PMLAలోని సెక్షన్ 45 ప్రకారం ఓ మహిళగా ప్రత్యేక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్సీ కవిత అర్హురాలని కోర్టు తెలిపింది. 45(1) ప్రొవిజన్ మహిళలకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్ కేసులో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. PMLA కింద చదువుకున్న ఆధునిక మహిళకు బెయిల్ ఇవ్వడం కుదరని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీం తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చట్టంగా అనుమతించలేమని, చదువుకున్న మహిళలకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదని, MP అయినా సాధారణ వ్యక్తి అయినా న్యాయం ఒకే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. PMLA చట్టం విషయంలో హైకోర్టు జడ్జి తప్పుగా వ్యాఖ్యలు చేసినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్సీ కవితను బెయిల్పై రిలీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు చేరడం లేదని, డబ్బున్న ధనికుల ఇండ్లకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్, చేపూర్, ఫతేపూర్, సుర్బిర్యాల్ గ్రామాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయన్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేరడం లేదని, డబ్బున్న ధనికుల ఇండ్లకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయన్నారు. ప్రతి పేదవాడికి తను న్యాయం చేస్తానని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తానని, ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. 10,000 రూపాయల చెక్ గురించి 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏం చేయాలి? దావకాలకు పోతే డాక్టర్ లేరు, ఎక్స్రేలు లేవు, అవన్నీ ఉంటే మందులు లేవు, మందులు ఉంటే పందులు ఉన్నాయి, గడ్డైన తీసుకోవడం లేడు. కానీ నీరు మాత్రం కొడుకు రాజకీయ నాయకుడు రోజు బతుకున్నాడు. కొడుకు ఇది ఏం జీతం చేసిండు, ఏ బిజినెస్ చేసిన అర్థం కాదు. రాజకీయమే వ్యాపారం. 10 ఏళ్ళలో ఉన్నట్టు ఒకటి దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, అందరు కలిసి ఉండండి, పిల్లలను మంచిగా చదివించుకోండి. పేదవాడికి ఏం కంగారు అవుతుంది? ఉన్నది ఒకటే ఆస్తి, భూమి లేదు, మన్ను లేదు, బంగారం లేదు. ఇంత సర్ది చెప్తాడు, మా దగ్గర ఎమ్మెల్యే అవుతాడా, ఎంఆర్ఓ అవుతాడా, ఏదో ఒకటి కంగారు అవుతాడు. స్కూళ్ళలో హాస్టల్ తల్లిదండ్రులు వస్తారు, చాలా సగం మంది అన్నారు, పడేసారు. ఓడి పట్టించుకోవాలి. ఉన్నోడికి పట్టి లేకపోయా, రాజకీయ నాయకుడికి సోయి లేకపోయా, తల్లిదండ్రులేమో ఆడ కర్మెట్లు అట్లా అవుతారు, ఎట్లా అవుతారు? బాత్రూమ్ లేవు. కాబట్టి దయచేసి అందరూ గ్రామాలలో మంచిగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉండండి. నిజామాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంతో ఆర్మూర్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, జిల్లా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర మనస్తాపానికి గురి చేసినప్పటికీ ఆమెకు బెయిల్ రావడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే నేడు ఆర్మూర్ పట్టణంలో పట్టణ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నామన్నారు. ఎలాంటి అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలువవని, త్వరలోనే తాము విజయం సాధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ఈడీలు కానీ వారు కావాలని చెప్పి కుట్రపూరితంగా అరెస్ట్ చేసిన దానికి మరి మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ధర్మం గెలిచిందని చెప్పాలా? ధర్మంగా ఉన్నాం కాబట్టి, ధర్మం వైపు మా వైపు ఉంది కాబట్టి మరి కవిత గారు ఈరోజు విడుదలే సందర్భంగా అందరం కూడా మా కార్యకర్తలు బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఇలా స్వీట్లు పంపిన కార్యక్రమం కానీ పటాకులు పేర్చుకోవడం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మరి రానున్న రోజుల్లో మరి కవితక్క ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా హర్షభావితం. సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసారు ఒకటి. రెండవది ఏంటంటే విచారణ పూర్తి అయిపోయింది. మూడవది మహిళని చూడకుండా కూడా జైల్లో ఉంచి విడుదలకు ఆటంకం కలిగించింది సిబిఐ. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో మానవీయ దృక్పథంతో మేము సుప్రీంకోర్టుకు, భారతదేశ న్యాయ చట్టాలకు మేము గౌరవిస్తూ మేము ఈరోజు కవితక్కకు బెయిల్ దొరికిన సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజలు సంతోషాలు సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచుతుంది. వినాయక చవితి సంబరాలలో ఎవరు కూడా అతిగా ప్రవర్తించకూడదని, శాంతి సామరస్యంగా పండుగను జరుపుకోవాలని, ఇంకొకరిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే, చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, సిఐ రవికుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మంటప నిర్వాహకులు మరియు పలు పార్టీల నాయకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ బస్వారెడ్డి, ఎస్హెచ్ఓ రవికుమార్ హాజరై మాట్లాడారు. ప్రతి మండపం దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భారీ డీజేలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించకూడదన్నారు. అలాగే రాత్రి వేళలో గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు ఒక వ్యక్తిని కాపలా ఉంచాలన్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి సామరస్యంగా గణేష్ నిమజ్జనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, గణేష్ మండప నిర్వాహకులు, పోలీసులు ఉన్నారు. సో ఇప్పుడు మనకు సమాచారం విప్లవం అనేది మనకు ఉంది. ఏదైనా మంచి కొడుకు అది చెడే పోతుంది. మంచిగా ఎవరైనా మంచి ఇంతమందిలో ఉన్నప్పుడు ఎవరైనా దానం చేసి లేకపోతే ఒక కిడ్నీ డొనేషన్ అంటే ఎవరు గుర్తించడు. అలా ఏదైనా అయిందంటే, అది గొడవ అయిందంటే అలా చక్కని కొడుతూ ఉంటుంది. దయచేసి అవన్నీ పక్క పెట్టేసి ఈ యొక్క మన నగరం ఇది మనది. మనం ఇక్కడ పుట్టిన మేము ఇలా ఉద్యోగం చేస్తాము, వెళ్ళిపోతాం. నేను 1 సంవత్సరం ఉంటాను, 6 నెలలు ఉంటాను, మనకు తెలియదు. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా, మళ్ళీ పోయినా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ ఎన్నో ఉంటాడో మాకు తెలియదు. ఆయన ఎన్నో ఉంటాడో తెలియదు. కానీ ఇక్కడ మీరు, మీ నగరం ఇది, మీ గ్రామం ఇది, మీరు పుట్టిన ప్రదేశం ఇది. దీన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, మా పైన కూడా. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్యం అందించాలని, ఎప్పుడూ అందుబాటులో వైద్యులు ఉండాలని, అలాగే రోగులకు రుచికరమైన భోజనం ఇవ్వాలని, అధికారులు గనక తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను, వైద్యుల పనితీరును, రోగులకు అందిస్తున్న భోజనాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు.
ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కలియ తిరుగుతూ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులకున్న సమస్యలను సైతం అడిగి తెలుసుకుని ఫార్మసీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేరుకు 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ వైద్యులు అందుబాటులో లేకపోవడం గతంలో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రికి 10 మార్లు విన్నవించడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కేవలం 3 వైద్యులను అదనంగా ఇచ్చారని, మరికొంత సిబ్బందిని ఇస్తే ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. పేదరికంలో ఉన్నవారికి ప్రభుత్వం సరైన వైద్యం అందించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న సిబ్బందితో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులను అప్రమత్తం చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వైద్యం చేసేదంత ఇబ్బందులు ఉన్నాయి. డాక్టర్లకు కూడా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ అన్ని వార్డ్స్ తిరగడం జరిగింది. వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. రెండోది ఇక్కడ చాలామంది మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు. కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది డాక్టర్లకు ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పి మేమేం చేయలేము. నేను చెప్పింది అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలలో పేరుకు 100 బెడ్ల హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు, కానీ 10 బెడ్లకు సరిపడా డాక్టర్లు లేరు, డాక్టర్ స్ట్రెంత్ లేదు, లేకపోతే బెడ్స్ లేవు, కొన్ని ఫెసిలిటీస్ లేవు, ఎక్స్రే మిషన్ లేదు, కొన్ని ఇట్లాంటి విషయాలు కూడా నేను మొదలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ తరఫు స్పందన రావట్లేదు. డాక్టర్లు కూడా ఏం చేస్తారు, ఆ ఎక్స్రే మిషన్ లేదు కాబట్టి బయటకోమాట. పేషెంట్లు ఏమంటారు, అయ్యా మేము ఉన్నమే పేదోళ్ళము, మాకు దగ్గర డబ్బులు లేకనే గరీబోళ్ళం కాబట్టి ఈ హాస్పిటల్కి వస్తాము. డాక్టర్ కూడా ఏం చేస్తాడు, మిషన్ ఉంటే ఎక్స్రే తీస్తాడు, సిటీ స్కాన్ మిషన్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాడు. ఆర్మూర్లో మాత్రం ప్రత్యేకంగా డాక్టర్ల కొడుతుంది, నర్సెస్ కొడుతుంది, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజలకు కావాల్సిన పేదలకు కావాల్సిన ఎటువంటి కూడా అందుబాటులో లేవు, అంటే అవైలబిలిటీ లేవు. సుమారు 90% పేషెంట్స్ సంతృప్తికరంగా చెప్పారు వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్. దానివల్ల నేను చాలా ఇప్పటికి కూడా డాక్టర్స్ అందరినీ ఒకసారి నాకు స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా. నా ఆర్మూరు హాస్పిటల్లో కూడా ఇట్లాంటి డాక్టర్లు ఉండటం నా అదృష్టం, ముఖ్యంగా నా ప్రజల అదృష్టం. పేదవాళ్ళు జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని, జాతీయ పార్టీ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ గురించి మాట్లాడని బండి సంజయ్ ఇప్పుడు కవితకు బెయిల్ రాగానే మాట్లాడడంపై బాల్కొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. వాల్మీకి స్కామ్ గురించి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు మాట్లాడలేదు బండి సంజయ్ అని ప్రశ్నించారు. కలిసిపోయింది మీరిద్దరు, మీ 2 పార్టీలు ఒకటే, అందరినీ మోసం చేస్తున్నారన్నారు. గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోయావా బండి సంజయ్ అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గౌరవించాలన్నారు. వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు మీద పట్టలేదు, ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు, దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు? 5 నెలలు అయింది ఆ స్కామ్ అయ్యి. ఇక్కడ 5 నిమిషాల లోపలనే వాళ్ళను మాట్లాడుతున్న కవిత గారికి బెయిల్ వస్తే కలిసిపోయింది ఎవరు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు, నువ్వు బండి సంజయ్, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు. నువ్వే అన్నావు మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము, మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి, టీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇవాళ మీ ఇద్దరు కలిసిపోయినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో కన్నుల పండుగ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి.
గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా డప్పు వాయిద్యాల మధ్య ఉట్టికొట్టే సంబరంలో పాల్గొని కన్నుల పండుగ కృష్ణాష్టమి వేడుకలు చేశారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా గ్రామంలో సంబరాలు నిర్వహించడం, యువత ఉత్సాహంగా పాల్గొనడం, అందరి సహాయ సహకారాలతో ఎలాంటి గొడవలు జరగకుండా పండగ జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు తదితరులున్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో 6 కాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట ఇటీవల కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో ఇటీవల కురిసిన గాలివానకు 6 కాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చిన సమయంలో నేల పాలైందని ఏలేటి చిన్న రాజన్న అనే రైతు లబోదిబోం అంటున్నాడు. ఖరీఫ్లో మొక్కజొన్న వల్ల తమకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు. ఇతర రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న పంట నేలపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క రైతుకు 50,000 వరకు నష్టం జరిగిందని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 2 ఎకరాల మక్క తోట 50,000 పెట్టుబడి పెట్టిన ఎకరానికి నాకు ఒక ఇచ్చే అవకాశం సుగ్గొడతలేదు. నేల మట్టం అయిపోయింది, నీళ్ళు వారుతున్నాయి, అది లాకెలు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక 15 రోజులు అయితే బయటపడిపోతుండే. అకాల వానతోని గాలి వాన పట్టి అంత అడ్డం పడిపోయింది పంట అంతా. ఇక నాకు ఏం ప్రభుత్వం మీరేం ఆదుకుంటారో ఆదుకోండి. నేను ఆదుకోకుంటే నా భవిష్యత్తు మంచిగా ఉండదు. పెట్టుబడి అంతా పెట్టినా ఇంతవరకు పెట్టుబడి వచ్చే అవకాశం సుఖలేదు. 50,000 పెట్టుబడి పెట్టినా ఇప్పుడు ఏం ఏమి ఉండదు. మొత్తం ఆరోగ్యం చేసినంత అడుగుపట్టింది. ఇప్పుడు మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటామన్నారు. అలాగే నేడు మంగళవారం శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి పండుగను ఘనంగా నిర్వహించుకున్నామని వేద పండితులు తిరునగురి కృష్ణస్వామి తెలిపారు. శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి పండుగను జరుపుకున్నామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు ముందు చేసుకుంటారు, మేము తర్వాత చేసుకుంటాం. వైష్ణవ ఆగమానుసారం ఈరోజు గోకులాష్టమి వైష్ణవులు ఈరోజు ఆనందంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ అభిషేకాలు చేసి స్వామికి నైవేద్యం పెట్టేసి భక్తి పరశులతో ఆ స్వామిని వేడుకుంటారు. ఈరోజు గోకులాష్టమి విశేషాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కావున భక్తులందరూ నాట్యాలతో ఆడుకుంటూ పాడుకుంటూ శ్రీకృష్ణ వేషాలు వేసుకుంటూ అందరూ ఈరోజు నడుపుతారు. కావున భక్తితోని ఈరోజు గోకులాష్టమి చేసుకుంటున్నాం. అంసాపూర్ సంత మల్లన్న స్వామివారిని వేల్పూర్ ఎస్ఐ నాగనాథ్ దర్శించుకున్నారు. వేల్పూర్ మండలానికి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నాగనాథ్ మంగళవారం అంసాపూర్ సంత మల్లన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంత మల్లన్న స్వాములను ఎస్ఐ నాగనాథ్ స్వామివారి చరిత్ర మరియు జాతర గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంత మల్లన్న స్వాములు ఎస్ఐ నాగనాథ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంత మల్లన్న స్వాములు, గ్రామ పెద్దలు, రాజు, మహేష్, స్వాములు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో మంగళవారం శ్రీకృష్ణ దేవుని ఊరేగింపు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ మందిరం నుండి ప్రధాన కేంద్రాల ద్వారా ఊరేగింపు కొనసాగుతూ మందిరంకు చేరుకుంది. యాదవ సంఘ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఏఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, మర్కజ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. జక్రన్పల్లి దళిత వికాస సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 10 వరకు 40 రోజుల పాటు ఆదిలాబాద్ నుండి
అలంపూర్ వరకు దళిత సమన్యాయం పాదయాత్ర చేపట్టనున్నట్లు కిన్నెర సిద్ధార్థ ఉపాధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిద్ధార్థ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం లేకపోవడం వల్ల గత 70 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్లను కొన్ని కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని, ఎస్సీ రిజర్వేషన్ల వల్ల కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీ పదవులు పొందిన వారు ఏఎస్ఐ, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గెజిటెడ్ ఉద్యోగాలు పొందిన వారికి వారి పిల్లలకు పదే రిజర్వేషన్ ఫలాలు ఇవ్వడం అన్యాయమని, ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందని దళిత కుటుంబాలు పోటీ పడలేకపోతున్నారని అన్నారు. దళితుల్లో నుండి పేదలకు సమన్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం ప్రవేశపెట్టాలని, ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. మాలలకు పోయి మాదిగోళ్ళకి వస్తుంది. ఆ మాదిగోళ్ళలో కూడా ఎవరికి వస్తుంది మళ్ళీ రిజర్వేషన్? మాదిగోళ్ళలో ఎవరైతే డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంపీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ వాళ్ళ పిల్లలకే మన పిల్లలకు రావు. అంటే మన అందరం పేదవాళ్ళందరం కొట్లాడి మళ్ళీ రిజర్వేషన్ ఎవరికి ఇస్తాము? మన మాది కులంలో కూడా ఉన్నోళ్ళకి ఇస్తాం. ఈయన 4 సార్లు 3 సార్లు మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, మరి వాళ్ళ బిడ్డ డాక్టర్ అయింది. రిజర్వేషన్ మన దేశంలోనే ఎస్సీ ఎస్టీలు మనకి ఎప్పుడైనా సమస్య వస్తే వాళ్ళు పోయి అడిగిరా? ఎప్పుడు అడగలే. క్రిమిలేయర్ పెడితే రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు అని చెప్పేసి క్రిమిలేయర్ పెట్టద్దు అని పోయారు. క్రిమిలేయర్ పెడితే ఏమైందంటే రేపు ఎంపీలు కానీ ఏ రిజర్వేషన్ అయిన రిజర్వేషన్ అనుభవించిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకే వస్తుంది. మన గరీబ్ వాళ్ళందరికీ మన పిల్లలకు ఉద్యోగాలు, మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి అది రావద్దు, మాకే రావాలని చెప్పి. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. పలు గ్రామాలలో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వైద్య సేవలపై ఆరా. భారీ వర్షానికి మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నేలకొరిగిన మొక్కజొన్న పంట. ఆవేదనలో రైతన్న. జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు. జిల్లాలో సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని శాంతి కమిటీ సమావేశంలో ఏసీపీ బసవారెడ్డి వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.